అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్ర, సంస్కృతి బిఏ చరిత్ర మొదటి సంవత్సరం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. దీంట్లో 24th టాపిక్ వచ్చి తుగ్లక్. క్రీస్తు శకం 1320 1413. లక్ష్యం తుగ్లక్ వంశీయుల అధికార స్థాపన, విస్తరణ, పతనాలను గురించి, సామాన్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాలను గురించి ప్రత్యేకంగా వివరించడమే ఈ పాఠం యొక్క ప్రధాన లక్ష్యం. ఢిల్లీ సుల్తానత్ కాలంలో కడపటి వారైన సయ్యద్ లోడీ రాజవంశాల వారిని గురించి కూడా ఇందులో ప్రస్తావించబడింది. ప్రధాన అంశాలు: చరిత్రకాధారాలు, గియాస్ ఉద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా సంస్కరణలు, విదేశాంగ విధానం, తిరుగుబాట్లు, మహమ్మద్ వైఫల్యానికి కారణాలు, ఘనత, ఢిల్లీ సుల్తానత్ పతనముకు కారణాలు, సారాంశం. చారిత్రక ఆధారాలు: స్వదేశీ రచనలు చూసుకున్నట్టయితే అమీర్ ఖుస్రూ విరచితమైన తుగ్లక్ నామా, జియావుద్దీన్ బర్నీచే రచింపబడిన తారీఖ్-ఇ ఫిరోజ్ జాహీ, ఫతావా-ఇ జహాందారీ, ఇసామి రచించిన ఫుతుహ్ సలాటిన్, షమ్స్-ఇ సిరాజ్ ఆఫిఫ్ విరచితమగు తారీఖ్-ఇ ఫిరోజ్ షాహీ, యాహ్యా బిన్ అహ్మద్ రచించిన తారీఖ్-ఇ ముబారక్ షాహీ. విదేశీ రచనలు: ఆఫ్రికా బాటసారి ఇబిన్ బతూతా యాత్రా విశేషములతో కూడిన రిహ్లా, తాష్కెంట్ చెందిన బ్రదుదుద్దీన్ గేయ కావ్యాలు, తైమూర్ ఆత్మకథ మల్ఫూజాత్-ఇ తైమూర్, బాబర్ స్వీయ చరిత్ర తుజక్-ఇ బాబ్రీ. తుగ్లక్ వంశం క్రీస్తు శకం 1320 నుండి 1413 వరకు. తుగ్లక్ వంశీయులు కరౌనా తెగకు చెందిన తురష్కులు. వీరు సింధు తుర్కిస్తాన్ల మధ్య పర్వత ప్రాంతాలలో నివసించేవారు. తురష్క తండ్రులకు తురష్కేతర తల్లులకు జన్మించిన సంకరజాతి సంతానమే కరౌనా తెగ. తుగ్లక్ అనున్నది వ్యక్తి పేరు, తెగ పేరు కాదు. కుతులఫ్ భ్రష్ట రూపమే తుగ్లక్ అని ఫెరాషా పేర్కొన్నాడు. కావున తుగ్లక్ అనేది వ్యక్తి నామమని తెలియచున్నది. బాల్బన్ వద్ద బానిసగానున్న తుగ్లక్ ఈ వంశమునకు మూల పురుషుడు. ఇతడు ఒక జాట్ వనితను వివాహం ఆడగా గాజీ తుగ్లక్, రజబ్, అబూబకర్ అను ముగ్గురు కుమారులు కలిగారు. షియాజ్ ఉద్దీన్ తుగ్లక్ క్రీస్తు శకం 1320 నుండి 25 వరకు. తొలి జీవిత విశేషాలు: గియాస్ ఉద్దీన్ తుగ్లక్ అసలు పేరు గాజీ తుగ్లక్. అతడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో సామాన్య సైనికునిగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినాడు. ప్రభుభక్తి పారాయణుడైన గాజీ తుగ్లక్ ఖిల్జీ వంశస్థులందరూ మరణించారని తెలిసి క్రీస్తు శకం 1320లో సెప్టెంబర్ 8వ తేదీన గియాజ్ ఉద్దీన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించినాడు. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అను నూతన దుర్గమును నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. గియాస్ ఉద్దీన్ అంతరంగిక విధానాలు అతని ఉదార స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. తన పెద్ద కుమారుడు ఫక్రుద్దీన్ జూనా ఖాన్ను యువరాజుగా ప్రకటించాడు. కర్షకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ప్రభుత్వ ఆదాయమును పెంచుటకు కృషి చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ గియాజ్ ఉద్దీన్ తుగ్లక్. శిస్తు పెంపుదల, పంటల 10వ వంతు లేక 11వ వంతును మించరాదని రెవెన్యూ ఉద్యోగులను అతడు ఆదేశించాడు. బంజరు భూమిని సాగులోనికి తెచ్చుట ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చట ఉత్తమ మార్గమని అతను భావించారు. రాజ్య రక్షణార్థం శక్తివంతమైన సైన్యం ఆవశ్యకతను గియాస్ గ్రహించినాడు. సైనిక నిర్వహణలో మోసాలు నివారించుటకు అల్లావుద్దీన్ ప్రవేశపెట్టిన విధానాలు: గుర్రాలకు రాజముద్రలు వేయించుట, సైనికులకు ఆనవాళ్లు వ్రాయించుట కొనసాగించాడు. సైనికులను తృప్తిపరచుటకు వారి వేతనం పెంచాడు. న్యాయ నిర్వహణలో గియాజ్ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు సమకాలిక చరిత్రకారులు పేర్కొన్నారు. పులి, మేక ఒకే రేవులో నీరు త్రాగినవట. శిక్షల కాఠిన్యం తగ్గించుట అతడు ప్రయత్నించాడు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగము, రాజద్రోహం వంటి అపరాధములకు మినహా చిత్రహింసలను నిషేధించాడు. సారస్వత కళా పోషణలో కూడా గియాజ్ ఆసక్తిని ప్రదర్శించాడు. అమీర్ ఖుస్రూ, హసన్ దేహ్లాహీ వంటి కవులను అతడు ఆదరించాడు. ఢిల్లీ సమీపమున తుగ్లకాబాద్ దుర్గమును నిర్మించాడు. గియాజ్ ఉద్దీన్ గొప్ప యోధుడు. స్వతంత్రం ప్రకటించిన సామంత రాజ్యాలైన ఓరుగల్లు, జాజ్ నగర్, గుజరాత్, బెంగాల్ తిర్గలతులను పునరాక్రమించుటకు ప్రయత్నించాడు. మరణం 1325. విజయుడై తిరిగి వచ్చు తండ్రిని అభినందించుటకు యువరాజు జూనాఖాన్ ఢిల్లీ సమీపంలో ఆఫ్ఘన్పూర్ వద్ద ఏర్పాట్లు చేశాడు. బెంగాల్ నుండి తెచ్చిన ఏనుగుల ప్రదర్శన జరిగే సమయంలో సుల్తాన్ ఆశీయుడైన దారు శిబిరం కోలగా
ఆ శిథిలాలలో చిక్కుకొని అతడు తన చిన్న కుమారునితో సహా మరణించాడు. మహ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1290 నుండి 1325, తిరిగి మరలా 1351. మధ్యయుగమున మహ్మద్ బిన్ తుగ్లక్ వలె ఆసక్తిని రేకెత్తించినవాడు, అంతగా విమర్శింపబడినవాడు సుల్తాన్ మరెవ్వరూ లేరు. ఇతని 26 సంవత్సరాల పాలనా కాలమంతయు విఫలమైన ప్రయోగాత్మక సంస్కరణలతో విషాదాంతముగా గడిచినది అని కేఏ నిజామి అను చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఢిల్లీ సుల్తానుల్లోనే కాక మధ్యయుగ భారతదేశ చక్రవర్తులలో కూడా విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవాడు మహ్మద్. తొలి జీవితం. మహ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు ఫక్రుద్దీన్ మహ్మద్ జూనా ఖాన్. అతడు గియాస్ ఉద్దీన్ తుగ్లక్ పెద్ద కుమారుడు. క్రీస్తు శకం 1290 ప్రాంతంలో జన్మించిన జూనా ఖాన్ అజుద్దీన్ కుతులక్ ఖాన్లను గురువుల వద్ద విద్యను అభ్యసించి మంచి విద్యావంతుడయ్యాను. ముస్లిం ప్రభువుల్లో అంతటి విద్యావంతుడు లేడనే ఖ్యాతిని గడించాడు. మహ్మద్ బహుభాషా కోవిదుడు. మాతృభాష అయిన తుర్కీలోనే కాక పారశికంలో కూడా మంచి పండితుడు. పారశికంలో చక్కని పద్యాలు వ్రాయగల సమర్థుడు. అరబ్బీ సంస్కృత భాషలను అభ్యసించాడు. అలంకారిక శాస్త్రంలో అకంఠుడు. గణిత, ఖగోళ, పదార్థ విజ్ఞాన, చరిత్ర, వైద్య, తర్క, తత్వ, దైవశాస్త్రాలను అధ్యయనం చేసినవాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తి కలవాడు. పండిత చర్చలలో అతనికి ఆసక్తి ఎక్కువ. మంచి వాదన పటిమ గలవాడు. పెద్ద పెద్ద విద్వాంసులు కూడా అతనితో వాదించడానికి తటపటాయించేవారు. అతడు లలిత కళల అభిమానము కలవాడు. అతడి దస్తూరి ముత్యాల వరుస వలె ఉండేది. ఇంతటి బహుముఖ పాండిత్యం సాధించినందువల్లనే భరణి వంటి సమకాలిక చరిత్రకారులు మహ్మద్ను సృష్టి వైచిత్ర్యము, వండర్ ఆఫ్ క్రియేషన్ అని ప్రస్తుతించారు. కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ కాలంలో జునా ఖాన్ అశ్వశాలాధిపతిగా నియమితుడు కావడంతో అతని రాజకీయ జీవితం ఆరంభమైంది. ఖుస్రూ షా కాలంలో అదే పదవిలో కొనసాగుతూ అతనిని పదవీచ్యుతునిగా చేటులో తండ్రికి సహకరించాడు. గియాస్ ఉద్దీన్ తుగ్లక్ సుల్తానుడైనప్పుడు మహ్మద్ యువరాజుగా ప్రకటించబడుటే కాక ఉలుగ్ ఖాన్ అను బిరుదుతో సత్కరింపబడ్డాడు. యువరాజుగా అతడు ఓరుగల్లు, రాజమహేంద్రవరం, జాజ్ నగరాలను జయించాడు. సింహాసనం అధిష్ఠించుట. క్రీస్తు శకం 1325లో గియాస్ ఉద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సమీపంలోని ఆఫ్ఘన్పూర్ వద్ద మరణించుట వలన జూనా ఖాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ అను పేరుతో ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించి విశాల సామ్రాజ్యమునకు అధిపతి అయినాడు. అతని రాజకీయ మత ధోరణులు. మహ్మద్ కాలం నాటి ప్రయోగాత్మక సంస్కరణలను, విధానాలను అవగాహన చేసుకున్నట్టుకు అతని రాజకీయ మత ధోరణుల గురించి తెలుసుకున్నట అవసరం. మహ్మద్ మేధావి, స్వతంత్ర ఆలోచనలు కలవాడు. రాజకీయంగా, పరిపాలనా పరంగా భారతదేశం ఏకము చేయటమే అతని ప్రధాన ఆశయం. రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుచున్న మధ్య ఆసియాను జయింపవలనని అతడు సంకల్పించాడు. పొరుగు దేశములతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునేవాలని అని అతని కోరిక. ఉదార మతభావాలు, పరమత సహనం కలవాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతిభే ప్రధాన అర్హత అని అతని విశ్వాసం. అంతేగాని పుట్టుక కాదు. అర్హతను బట్టి హీన జన్మలకు కూడా బాధ్యతాయుత పదవులు ఒసంగినవాడు. హిందువులు కూడా ఉన్నత పదవుల్లో నియమింపబడ్డారు. మహ్మద్లోని గుణ దోషాలను విచారించినప్పుడు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను. ప్రయోగాత్మక పరిపాలనా సంస్కరణలు. పరిపాలనలో అతని సంస్కరణలు, విధానాలు ప్రయోగాత్మకంగా ఉన్నాయి కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆచరణ యోగ్యములుగా లేవు. అట్టి ప్రయోగాత్మక చర్యలేవనగా రాజధాని మార్పిడి. మహ్మద్ కాలము నాటి ప్రయోగాత్మక చర్యలలో అపార జననష్టమునకు తీవ్ర విమర్శకు గురి అయినది రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చుట. రాజధాని మార్పిడి అనాలోచితంగా జరిగింది కాదు. అందులో అనేక కారణాలున్నాయి. ఢిల్లీ కంటే దేవగిరి ఢిల్లీ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. దక్షిణ హిందూ దేశంలో క్రొత్తగా జయింపబడిన ప్రాంతాలను దేవగిరి నుండి అదుపులో నుంచుట సులభం. దోయినాపద సంపదను, ఆదాయ వనరులు పూర్తిగా అనుభవించుటకు రాజధానిని దేవగిరికి మార్చుట అవసరం. దేవగిరి ప్రాంతపు వ్యవసాయం, వర్తకం, ప్రకృతి రమణీయకత సుల్తానును ఆకర్షించింది. దక్కనులో ముస్లింల సంఖ్యను పెంచి తద్వారా దక్కను సమస్యకు శాశ్వత పరిష్కారంను సాధించుట. తనను దుర్భాషలాడిన ఢిల్లీ పౌరులను శిక్షింపనించుట. ఇది సరి అయిన కారణంగా కనిపించదు. దీనిని కారణముగా కంటే ఫలితముగా భావించుట యుక్తం. ఢిల్లీలో బలవంతులైన తురష్క సర్దారుల ప్రభావం నుండి తన ప్రభుత్వానికి విముక్తి కలిగించవలనని మహ్మద్ ఆశించాడు. తరచుగా భారతదేశ వాయవ్య ప్రాంతాలపై జరుగు మంగోలుల దండయాత్రల నుండి సురక్షిత ప్రాంతమునకు తరలిపోవటకు దేవగిరి అనుకూలముగా ఉంటుంది.
దేవగిరి దుర్గాన్ని దుర్భేద్యంగా చేసేదానికి దౌలతాబాద్ అని పేరు పెట్టి ఢిల్లీ నుండి అచ్చటకు రాజధాని మార్పిడికి ఆదేశించాడు. క్రీస్తుశకం 1328 నుండి 29కి రాజధాని మార్పిడి 2 ఘట్టాలలో జరిగింది. మొదట రాజకుటుంబము, ప్రభుత్వ కార్యాలతో పాటు ఉద్యోగ సిబ్బంది, రాజస్థానంలో సంబంధమున్న ప్రభువర్గము మార్చబడింది. పిమ్మట మతాధికారులు, కవి పండితులు, వ్యాపారులు, ప్రభువర్గ కుటుంబాల వారు తరలించబడ్డారు. అంతేగాని సమకాలిక చరిత్రకారులైన భరణి, ఇసామి, ఇబిన్ బతూతాలు వ్రాసిన విధంగా ఢిల్లీ పౌరజనమంతా తరలించబడలేదు. కుక్క పిల్లలను, పిల్ల కోణలను కూడా సుల్తాన్ తరలించినాడని, ముసలివాడైన అందుని దౌలతాబాద్ వరకు ఇడ్పించినాడని, వీరు చేసిన రచనలు విశ్వసనీయాలు కావు. ఎంతటి అవివేకి అయినా ఇట్టి వ్యర్థమైన చర్యలకు పూనుకొనకూడదు. భరణి ఇబిన్ బతూతా రచనలను నిశితంగా పరిశీలిస్తే హిందూ పౌరజనులు, సామాన్య వర్గానికి చెందిన ముస్లింలు ఢిల్లీలోనే ఉన్నట్లు విదితమగుచున్నది. మార్పుకు గురి అయిన ప్రజల సౌకర్యార్థం సుల్తాన్ అనేక సహాయ చర్యలు తీసుకున్నాడు. ఢిల్లీలోని వారి గృహాలకు మూల్యం చెల్లించాడు. ఢిల్లీ దేవగిరుల మధ్య దూరం 700 మైళ్ళు. అల్లావుద్దీన్ కాలం నుండి ఈ 2 నగరాల మధ్య గల రహదారి బాగా మెరుగుపరచబడింది. ఆ రహదారి వెంట సకల సదుపాయాలతో మజిలీలు ఏర్పాటు చేయించాడు. ఉచిత ఆహార పానీయాలు సదుపాయాలు కల్పించాడు. ప్రయాణికులకు రక్షణ కల్పించబడింది. దౌలతాబాద్ ప్రాంతపు హైందవ వాతావరణం నచ్చలేదు. ఆ వాతావరణం సుల్తాన్కు కూడా సరిపడలేదు. అదేనుగాక సుల్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉండటం వలన మంగోలుల దండయాత్రలు ఎక్కువైనవి. ధనాశ చూపి వారిని మరల్చడానికి సుల్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా వారిని మరింతగా రెచ్చగొట్టినాయి. అందువలన సుల్తాన్ రాజధానిని మరలా ఢిల్లీకి మార్చినాడు. క్రీస్తు శకం 1336 నుండి 36 లేన్పూల్ అను ఆంగ్ల చరిత్రకారుడు అన్నట్లు మహమ్మద్ రాజధాని మార్పిడి వృధా ప్రయాసకు చిహ్నంగా నిలిచిపోయింది. భారతదేశ చరిత్రలో రాజధాని మార్పిడి జరిగిన సందర్భాలు లేకపోలేదు. ప్రాచీన యుగమున గుప్తుల కాలంలోనూ, మధ్యయుగమున మొఘలాయుల కాలంలోనూ, ఆధునిక యుగమున ఆంగ్లేయుల పాలనా కాలంలోనూ రాజధాని మార్పిడి జరిగింది. ఆయా సందర్భాలలో రాజు లేక రాజ్యాధినేతతో పాటు అధికార యంత్రాంగం మాత్రమే బదిలీ చేయబడింది. అంతేగాని పౌరజనం జోలికి పోలేదు. అందువలన రాజధాని మార్పిడి ప్రజాజీవనం మీద ఎలాంటి దుష్ఫలితం కలగనీయలేదు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పౌరజనం కూడా తరలింపబడటం వలన రాజధాని మార్పిడి అనేక దుష్ఫలితాలకు దారితీసింది. అసౌకర్యంతో పాటు ప్రజానష్టం సంభవించింది. ప్రభుత్వ ఖజానాకు అపార నష్టం వాటిల్లింది. సుల్తాన్ పట్ల ప్రజలకు గౌరవం నశించింది. ఉత్తర భారతంపై మంగోలుల దండయాత్రలు ఎక్కువైనాయి. ఢిల్లీ నగరం తన వైభవం కోల్పోయింది. ఢిల్లీ పరిసరాలలో పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు వెనుకంజ వేశాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్యనున్న సాంఘిక, సాంస్కృతిక అవరోధములు తొలగిపోయి 2 ప్రాంతాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పబడ్డాయి. ముస్లిం వలసలు వెలిశాయి. ఇస్లాం సంస్కృతి దక్షిణ పదంలో వ్రేలునినాయి. మారిన ఈ పరిస్థితులు బహమనీ రాజ్యస్థాపనకు, తద్వారా మొఘలాయుల అధికార విస్తరణకు దారితీశాయి. దౌలతాబాద్ 2వ రాజధానియే కానీ అది మహమ్మద్ సామ్రాజ్యానికి ఏకైక రాజధాని కాదని మహదీ హుస్సేన్, గార్డనర్ బ్రౌన్ వంటి ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని నాణేల ఆధారం ధృవీకరిస్తోంది. మహమ్మద్ తన రాజధానిని మార్చినది ఖుద్బాబాద్కే గాని దేవగిరికి కాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ దేవగిరి పేరును ఖుద్బాబాద్గా మార్చినాడు. నాణెముల సంస్కరణలు క్రీస్తు శకం 1329 నుండి 1330 వరకు ఢిల్లీ సామ్రాజ్యానికి అపార ధన నష్టం కలిగించిన మహమ్మదాబాద్ మరొక ప్రయోగాత్మక సంస్కరణ రాగి కంచు నాణాల ముద్రణ. నాణేల సంస్కరణల యందు సుల్తాన్కు ఆసక్తి మెండు. తాను రాజ్యమునకు వచ్చినప్పటి నుండి దేశంలో చెలామణిలో ఉన్న నాణెముల స్వరూపాన్ని, నాణ్యాన్ని మెరుగుపరచుటకు సుల్తాన్ అనేక మార్పులు చేశాడు. దినార్ అనే బంగారు నాణాన్ని 201.6 గురిగింజల బరువు, అదలి అనే వెండి నాణాన్ని 144 గురిగింజల బరువు ముద్రింపించి చలామణిలో ఉంచాడు. చిన్న చిన్న లావాదేవీలలో సౌకర్యంగా ఉండుటకు ధోకాని లేక సుల్తానీ అనే రాగి నాణాన్ని చలామణిలో ఉంచాడు. నాణెముల సంస్కరణలో అతడు తీసుకున్న సాహసోపేతమైన చర్య భారతదేశంలో అపూర్వమైన చర్య.
బంగారు వెండి నాణాలకు మారుగా కంచు రాగినాణెములను వాడుకయందుంచుట. ఈ చర్యకు అనేక కారణాలు కలవు. రాజధాని మార్పిడి వలన, సుల్తాన్ నిర్వహించిన దండయాత్రల వలన, మంగోలుల దాడుల వలన, గంగా యమున అంతర్వేదిలో ఏర్పడిన క్షామ పరిస్థితుల వలన ప్రభుత్వ ఖజానాకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయవలసి వచ్చింది. వెండి కొరత వలన ఏర్పడిన సమస్యను అధిగమించుటకు మహ్మద్ లాంఛనప్రాయ ద్రవ్యాన్ని, టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టినాడు. ఆనాడు ఇతర దేశాలలో వలె భారతదేశంలో కూడా వెండి కొరత ఏర్పడింది. చలామణిలో ఉన్న ద్రవ్య పరిమాణమును పెంచుటకు ఈ చర్య ఉపకరిస్తుంది. కొత్త ప్రయోగాలు చేయుటలో సుల్తాన్కు ఆసక్తి మెండు. విదేశీయుల ఉదాహరణల ప్రభావం కూడా సుల్తాన్ మీద కనిపిస్తుంది. చైనా చక్రవర్తి కుబ్లాయ్ ఖాన్ క్రీస్తు శకం 1260 నుండి 94, పర్షియా చక్రవర్తి కైటాటు ఖాన్ క్రీస్తు శకం 1293 లాంఛనప్రాయ ద్రవ్యాన్ని చెలామణిలో అందించారు. ఆ ప్రయోగం చైనాలో విజయవంతం కాగా పర్షియాలో విఫలమైంది. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు అధిగమించలేక సుల్తాన్ ఈ చర్య తీసుకున్నాడని కొందరు చరిత్రకారుల ఆరోపణ. కానీ ఇది వాస్తవం కాదు. ఎందువలనగా ఈ సంస్కరణ విఫలమైందని సుల్తాన్ గ్రహించగానే క్రొత్త నాణాలను తీసుకుని వాటికి బదులుగా బంగారం వెండి నాణాలు ఇచ్చినాడు. పైన పేర్కొనబడిన కారణాల వలన సుల్తాన్ లాంఛనప్రాయ ద్రవ్యాన్ని చలామణి అందించాడు. బంగారు వెండి నాణేలకు బదులుగా కంచు రాగి నాణాలను వాడుకయందుంచాడు. కానీ ఆ నాణేలను ప్రభుత్వం మినహా ఇతరులు ముద్రించరాదని నిషేధం విధించినందువలన క్రొత్త నాణేల ముద్రణ కష్టసాధ్యమైనది కానందువలన ప్రతి ఇల్లు టంకసాలగా మారి వేల కొలది దొంగ నాణేలు చలామణిలోనికి వచ్చును. ఏవి ప్రభుత్వము వారు జారీ చేసిన నాణములో, ఏవి దొంగ నాణములో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడెను. డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగినాయి. పూర్వపు నాణేలు కనుమరుగై వాటి విలువ 4-5 రెట్లు పెరిగింది. ఈశ్వరీ ప్రసాద్ అను చరిత్రకారుడు అన్నట్లు గ్రషాం సిద్ధాంతం ఆచరణలోనికి వచ్చింది. ఎక్కడ చూచినా కంచు రాగి నాణాల ద్వారా పన్నులు చెల్లించారు. ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన సొమ్మును వెండి బంగారు నాణాలలో పుచ్చుకునేవారు. ఇరాక్, ఇరాన్ వంటి దేశాల నుండి వచ్చిన విదేశీ వ్యాపారులు కంచు రాగి నాణాలను బంగారు వెండి నాణాలతో సమాన విలువ గలవని ఆమోదించి నిరాకరించుటచే విదేశీ వాణిజ్యం స్తంభించి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురి అయినారు. ఆచరణలో ఎదురైన ఈ ఇబ్బందులను, తన పొరపాటును సుల్తాన్ గ్రహించి కంచు రాగి నాణాలను ఉపసంహరించి వాటికి బదులుగా బంగారు వెండి నాణాలను ప్రజలకిచ్చి ప్రభుత్వ గౌరవ ప్రతిష్టలు కాపాడాడు. దీనివలన ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం వాటిల్లింది. సుల్తాన్ ప్రతిష్ట దెబ్బతిన్నది. అతని ఆశయం వమ్మైంది. మంత్రులను, శ్రేయోభిలాషులను సంప్రదించక అధికార గర్వంతో సంస్కరణలు అమలు చేయాలని తాపత్రయము, నాణేల ముద్రలను ప్రభుత్వ గుత్తాధిపత్యంగా అమలు చేయకపోవటం, ప్రజల స్వార్థపరత్వము మున్నగు కారణాల వలన సుల్తాన్ నాణాల సంస్కరణలు విఫలమైనాయి. ఈ సంస్కరణలు విఫలమైనను ఇవి సుల్తాన్కు ప్రిన్స్ ఆఫ్ మానియర్స్ అనే బిరుదును ఆర్జించి పెట్టినాయి. గంగా యమున అంతర్వేదిలో శిస్తు హెచ్చించుట 1333 నుండి 34 తన ప్రయోగాత్మక సంస్కరణల వలన సైనిక వ్యయము పెరుగుట వలన ఖాళీ అయిన ఖజానాను నింపుటకు సుల్తాన్ సారవంతమైన గంగా యమున అంతర్వేదిలో భూమి శిస్తు పెంచుటకు యత్నించాడు. శిస్తు హెచ్చింపు ఎంత అనున్నది స్పష్టంగా తెలియటలేదు. పెంపుదల రెట్టింపని కొందరు, 30 నుండి 40% వరకని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుచున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ భూమి శిస్తు 50% వరకు పెంచాడు. అంతర్వేది సారవంతమైన ప్రదేశం కావున సుల్తాన్ చర్య అపూర్వము కాదు, అన్యాయము కాదు. కానీ ఆ సమయంలో శిస్తు పెంచితే సుల్తాన్ చేసిన పొరపాటు. ఈ శిస్తు పెంచడానికి గంగా యమున అంతర్వేదిలో క్షామము తాండవించుచుండెను. ఆయనను ప్రభుత్వోద్యోగులు నిర్దాక్షిణ్యముగా పన్నులు వసూలు చేయసాగిరి. ప్రజల పన్నులు చెల్లింపలేక తమ గృహములను, పంట పొలాలను వీడి సమీపారణ్యములకు పారిపోయి జీవనోపాధి గానక దారిదోపిడీలకు పాల్పడ్డారు. సైన్యం రంగప్రవేశం చేసింది. అంతర్వేది ప్రాంతం తిరుగుబాటు చేస్తున్న ప్రజలకు, సుల్తాన్ సైన్యాలకు మధ్య రణరంగంగా మారింది. వేల కొలది ప్రజలను సైనికులు అడవి మృగాలను వేటాడినట్లు వేటాడి వధించారు. శిస్తు హెచ్చించిన ప్రాంతంలో క్షామ పరిస్థితులు నెలకొన్నవని సుల్తాన్ ఆలస్యంగా తెలుసుకుని దాని నివారణకు అనేక చర్యలు తీసుకున్నాడు. శిస్తు వసూళ్లు నిలిపివేయబడ్డాయి. బావులు త్రవ్వించి పశువులను, వ్యవసాయ పరికరములను, విత్తనాల కొనుగోలు
చేయుటకు రుణములిచ్చెను. కానీ ఈ సహాయక చర్యలు సకాలంలో జరగకపోవటం వలన రైతులకు ఎట్టి మేలు చేకూరలేదు. ఆలస్యం అమృతం విషం అన్నట్లు సుల్తాన్ సహాయక చర్యలు బూడిదలో పోసిన పన్నీరు చెందమాయెను. ప్రజలలో సుల్తాన్ పట్ల ద్వేషభావము కలిగెను. దురదృష్టవశాత్తు ఒక మహమ్మద్ విషయంలో తప్ప ప్రజాహిత సంస్కరణలు ఎప్పుడూ విఫలము కాలేదు. వ్యవసాయ శాఖ ఏర్పాటు. మహమ్మద్ వ్యవసాయాభివృద్ధి గావించి తద్వారా ఆహార అవసరములు తీర్చుటే కాక సంపదను ప్రభుత్వాదాయం పెంపొందించుటకు దివానీ కోహె అను వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. 60 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల బంజరు భూమి లేని రైతులకు పంచిపెట్టి 2 సంవత్సరాల కాలంలో 70 లక్షల రూపాయలు రుణాలుగా మంజూరు చేశాడు. ఈ శాఖ కార్యకలాపాలు పర్యవేక్షించి తగు నిర్ణయాలు తీసుకున్నట్టుకు సదా అమీర్ అను ప్రత్యేక ఉద్యోగిని నియమించాడు. కానీ సుల్తాన్ చేపట్టిన ఈ పథకం కూడా ఫలప్రదం కాలేదు. ఈ పథకము అమలుకు ఎన్నిక చేయబడిన భూమి సారవంతమైనది కానందువలన ప్రభుత్వోద్యోగాలకు ప్రబలిన అవినీతి, లంచగొండితనం, కాల వ్యవధి మరీ తక్కువగా నుండుట, రైతుల ఉదాసీనత మున్నగు కారణముల వలన ఈ చర్య కూడా విఫలమైంది. భరణి అన్నట్లు సుల్తాన్ ఆశించిన దానిలో 100వ వంతు ఫలితం కూడా కలగలేదు. ఈ విధంగా సదుద్దేశంతో తీసుకున్న చర్య విఫలమైంది. న్యాయ నిర్వహణ. మహమ్మద్ న్యాయశీలి. న్యాయ నిర్వహణలో స్వపర భేదమును పాటించక నిష్పాక్షికంగా నేర విచారణ చేసేటివాడు. దోషులైన మతాధికారులను సైతం శిక్షించడానికి వెనుకాడేటివాడు కాదు. న్యాయ నిర్వహణ యందు అత్యంతాసక్తిని ప్రదర్శించినాడని, న్యాయ దక్షతతో అతనికి సాటియగు వారెవరూ లేరని పలు దేశములలో పర్యటించిన ఇబిన్ బతూతా పేర్కొన్నాడు. మత విధానం. మహమ్మద్ మత విషయాలలో ఉదార భావాలు కలవాడు. పరమత సహనము గల సుల్తాన్ హిందువుల పట్ల, జైనుల పట్ల సానుభూతితో వ్యవహరించేవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వలె కాక సంపన్నులైన హిందువులు తదనుగుణంగా జీవించే అవకాశం ఉంది. సాయిరాజ్, సమరసింహుడు మున్నగు హిందువులు వజీరు, రాష్ట్ర గవర్నర్ వంటి ఉన్నత పదవులలో నియమింపబడ్డారు. రాజశేఖరుడు, భీముడు, జినప్రభ సూరి వంటి పండితులకు సుల్తాన్ పోషణ లభించింది. ముస్లింలతో పాటు ముస్లిమేతరులను కూడా మత తాత్విక చర్చలకు ఆహ్వానించాడు. హోలీ ఉత్సవాలలో పాల్గొన్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అతడేనేమో. సుల్తాన్ శత్రుంజయ ఆలయమును దర్శించినట్లు, గోమఠ నిర్మాణమును అనుమతించినట్లు, జైనారామము నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ వలె మహమ్మద్ కూడా రాజ్య వ్యవహారాలలో మతాధికారుల జోక్యాన్ని సహించేవాడు కాదు. రాజ్యంలో సుల్తాన్ అధికారాన్ని ఉలేమాలు శిరసా వహించవలనని శాసించాడు. దోషులైన ఖ్వాజాలను, షేక్లను, ముహస్తిబ్లను శిక్షించాడు. బాల్బన్ వలె మహమ్మద్ కూడా దైవాంశ గలవానిగా దేవుని ఛాయగా జిల్ అల్లా భావించారు. సుల్తాన్కు విధేయులైన అల్లాకు విధేయులైనట్లేనని అతను ప్రకటించాడు. ఖలీఫాగా తనను ప్రకటించుకోలేదు, కానీ ఆయన ఖలీఫా ప్రస్తావన ఎక్కడా కనిపించదు. కానీ చివరి దశలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖలీఫా విధేయుడిగా మారినాడు. ఖలీఫా పేరు మీద రాజాజ్ఞలు జారీ చేశాడు. అయినప్పటికీ రాజ్య పరిస్థితులు అతడు ఆశించిన విధంగా అదుపులోకి రాలేదు. విదేశాంగ విధానం. విదేశీ వ్యవహారాలలో కూడా మహమ్మద్కు పరాజయాలే ఎదురైనాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ వలె తను కూడా గొప్ప విజేత కావాలని అతడు ఆశించాడు. భారతదేశాన్ని రాజకీయంగా, సాంస్కృతికంగా సమైక్యపరచుట, పొరుగు దేశములతో సన్నిహిత సంబంధములు ఏర్పరచుకుంట అతని ప్రధాన ఆశయాలుగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశ దండయాత్రలు. మహమ్మద్ యువరాజుగా ఉన్నప్పుడు క్రీస్తు శకం 1323లో ఓరుగల్లును జయించి ఢిల్లీ సల్తనత్లో చేర్చినాడు. తాను సుల్తానైన కొద్ది కాలానికి తన మేనల్లుడు బహావుద్దీన్ గురుష్పా క్రీస్తు శకం 1326లో సాగర్లో తిరుగుబాటు చేయగా సుల్తాన్ అతనిని వెన్నంటి తరిమి అతనికి ఆశ్రయం ఇచ్చిన కంపిల దేవుని వధించి అనెగొందిని ఆక్రమించాడు. తదుపరి బహావుద్దీన్ ద్వార సముద్రంలో ఆశ్రయం కోరినప్పుడు 3వ వీర భల్లాలుడు అతనిని సుల్తాన్కు అప్పగించాడు. సుల్తాన్ అతనిని చర్మం వలిపించి క్రూరంగా చంపినాడు. వీర భల్లాలుడు ఢిల్లీ సామంతుడైనాడు. మధుర సుల్తాన్ కూడా ఢిల్లీ సామంతుడే. ఈ విజయాలతో ఢిల్లీ సామ్రాజ్యం కావేరీ నది పర్యంతం విస్తరించింది. ఇంతటి విశాల సామ్రాజ్యాన్ని మరే ఢిల్లీ సుల్తాను పరిపాలించలేదు.
ఆ సామ్రాజ్యంలో 23 రాష్ట్రాలు కలవట. సామ్రాజ్య దక్షిణ భాగాలుగా సమర్థవంతంగా అదుపులో ఉంచుటకై మహ్మద్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చినాడు. కానీ ఆచరణలో ఎదురైన ఇబ్బందుల వలన ఆ ప్రయత్నం విఫలమైంది. అందువలన రాజనీతిజ్ఞులు, కార్యశూరులు ఆయన సముద్రగుప్తుడు, అలావుద్దీన్ ఖిల్జీ వంటి వారు దక్షిణ రాజ్యంను జయించి వారిని ఆక్రమించి సార్వభౌమాధికారము స్థాపనతో సంతృప్తి చెందారు. భారతదేశంలోని విశాల సామ్రాజ్యంతో తృప్తి చెందని మహ్మద్ మధ్య ఆసియా మున్నగు ప్రాంతములను జయించి తన ఆధిపత్యమునకు విదేశాలలో కూడా నెలకొల్ప సంకల్పించాడు. అందుకు అతడు నెలకొని ఉన్న పరిస్థితులు కూడా అతన్ని ప్రోత్సహించాయి. కోర్సాన్ దండయాత్ర. నాడు మధ్య ఆసియాలో పటిష్టమైన రాజ్యము లేక రాజకీయ అస్థిరత నెలకొని ఉండెను. కోర్సాన్ ప్రభువు అబూ సయ్యద్కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయుచుండిరి. అదియునుగాక ఈజిప్టు సుల్తాన్, మంగోలుల నాయకుడు తార్మా షిరిన్ ఖాన్లను అట్టి తిరుగుబాటును ప్రోత్సహించుటయే కాక కోర్సాన్ దండయాత్రలో మహ్మద్కు సాయపడటకు బృహత్ పథకంను రూపొందించి 3,70,000 సైనికులను సైన్యంలో చేర్చుకుని వారికి 1 సంవత్సరం వేతనం ముందుగానే చెల్లించాడు. తదుపరి హిమాలయ పర్వతములను దాటుటలో గల కష్ట నష్టములను, సైనిక వ్యయ భారమును గ్రహించిన సుల్తాన్ కోర్సాన్ దండయాత్ర ప్రయత్నాలు విరమించి సైన్యాన్ని రద్దు చేశాడు. ఈ పథకం వలన సుల్తాన్ ఆశించిన రాజ్యప్రాప్తి కలగకపోగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఖజానా ఖాళీ అయింది. నిరుద్యోగులైన సైనికులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినారు. కార్జాల్పై దాడి. మహ్మద్ చైనాపై దాడి ఉద్దేశించినట్లు చేసిన ఫెరిష్తా రచన విశ్వసనీయంగా తోచదు. బర్నీ ఇబిన్ బతూతాలు స్పష్టంగా తెలిపినట్లు సుల్తాన్ హిమాలయ పర్వత శ్రేణులలోనున్న కార్జాల్పై కుమాయిన్ గర్వాల్ దండయాత్ర జరిపాడు. కార్జాల్ను కొండజాతి ప్రజలు ఢిల్లీ పరిసర ప్రాంతముల వరకు దాడులు సాగించి అచ్చట శాంతి భద్రతలు లేకుండా చేశారు. కావున మహ్మద్ వారిని శిక్షించుటకు నిశ్చయించాడు. మొదటి దండయాత్ర విజయవంతమైంది. అనేక కష్టనష్టములు కోర్చి సుల్తాన్ సైన్యం కార్జాల్ను జయించి ఆక్రమించింది. ఈ దండయాత్రలో హిమాలయంలోని మంచుకు, చలికి, అధిక వర్షపాతం వల్ల సైనిక సరఫరాలకు ఏర్పడిన అంతరాయం వలన ఎక్కువ భాగం సైన్యం నశించింది. తిరుగు ప్రయాణంలో శేష సైన్యం స్థానికుల దాడులకు గురై సైనిక సామాగ్రిని నష్టపోయింది. ఈ దండయాత్ర వలన కార్జాల్ ప్రాంతపు జాతులు దండయాత్రలు తొలగిపోయినవని ఆర్థికంగా, సైనికంగా ఢిల్లీ సుల్తాన్కు నష్టం వాటిల్లింది. మంగోలు దాడులు. సుల్తాన్ తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినప్పుడు మంగోలులు తర్మా షిరీస్ నాయకత్వాన ఢిల్లీ సామ్రాజ్య వాయవ్య ప్రాంతాలపై దాడులు జరిపారు. అంతటి సుల్తాన్ అపార ధనముసంగి వారిని తృప్తిపరిచి రాజ్యమును రక్షించుకున్నాడు. కానీ ఈ విధానం లోపభూయిష్టమైనది. సుల్తాన్ బలహీనతను గ్రహించిన మంగోలులు తరచుగా ధనమునుకై ఒత్తిడి చేయసాగిరి. నగర్కోట్. అల్లావుద్దీన్ కాలం వరకు అజేయంగా ఉన్న నగర్కోట్ను క్రీస్తు శకం 1337లో మహ్మద్ జయించి ఆక్రమించినాడు. చైనాతో సంబంధాలు. కార్జాల్ దండయాత్ర సందర్భంగా ఢిల్లీ సైన్యం చైనాకు చెందిన కొన్ని బౌద్ధాలయాలను ధ్వంసం చేసింది. వాటిని పునర్నిర్మించుటకు అనుమతించవలసిందిగా కోరుతూ చైనా చక్రవర్తి తోగన్ తైమూర్ క్రీస్తు శకం 1341లో మహ్మద్ ఆస్థానమునకు తన రాయబారిని పంపాడు. ఇస్లాం మత సూత్రాల ప్రకారం జిజియా పన్ను చెల్లింపనది అట్టి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుటకు వీలు లేదని తెలియజేస్తూ క్రీస్తు శకం 1342లో కానుకలతో సహా ఇబిన్ బతూతాను తన రాయబారిగా చైనాకు పంపాడు. అనేక ఇబ్బందులకు లోనై బతూతా క్రీస్తు శకం 1347లో ఢిల్లీ చేరాడు. తిరుగుబాట్లు. రాజధాని మార్పిడి, లాంఛనప్రాయ ద్రవ్య చలామణి, గంగా యమున అంతర్వేదిలో శిస్తు హెచ్చింపు మున్నగు మహ్మద్ ప్రయోగాత్మక సంస్కరణల వైఫల్యం వలన, విఫలమైన కోర్సాన్, కార్జాల్ దండయాత్రల వలన, అతని క్రూర విధానాల వలన ప్రజలు, ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి చెలరేగి సామ్రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాలతో తిరుగుబాట్లు చెలరేగాయి. తిరుగుబాట్లు జరుగుటకు వింతలేదు. చండశాసనాలుగా ప్రసిద్ధి చెందిన బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలాలలోనే తిరుగుబాట్లు జరిగాయి. కానీ మహ్మద్ కాలంలో జరిగినన్ని తిరుగుబాట్లు మరే ఢిల్లీ సుల్తాన్ కాలంలోనూ జరగలేదు. అతని కాలంలో మొత్తం 22 తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లకు ఆద్యుడు బహావుద్దీన్. సుల్తాన్ మేనల్లుడు సాగర్ గవర్నర్ అగు బహావుద్దీన్ గుర్షాన్స్ క్రీస్తు శకం 1328లో మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. ఆ తిరుగుబాటు సునాయాసంగానే అణచివేయబడ్డది. తదుపరి సింధు, ముల్తాన్ పాలకుడు ఇబ్రహీం ఐబా కిష్ణుఖాన్
తిరుగుబాటు చేయగా 1328 సుల్తాన్ అతనిని వధించి శాంతి నెలకొల్పినాడు. క్రీస్తు శకం 1335లో మాభారి జలాలుద్దీన్ హసన్ షా తిరుగుబాటు చేసి సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. సుల్తాన్ ఆ తిరుగుబాటును అణచలేకపోవటచే ఆ ప్రభావం దక్షిణ దేశంలోని హిందూ స్వాతంత్రోద్యమ నాయకుల మీద ప్రసరించింది. క్రీస్తు శకం 1336లో ముసునూరు కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించి స్వాతంత్రం ప్రకటించి ఆంధ్ర సురత్ రాణా అను బిరుదము ధరించాడు. అదే సంవత్సరంలో 1336 హిరిహర బుక్కరాయ సోదరులు ఆనెగుందిలో స్వతంత్ర హిందూ రాజ్యమునకు అంకురార్పణ చేసినారు. అదే క్రమక్రమంగా విజయనగర సామ్రాజ్యంగా అలరారింది. అటు పిమ్మట బెంగాల్లో ఫక్రుద్దీన్ ముబారక్ షా 1338, అయోధ్యలో ఐన్ ఉల్ ముల్క్ 1340 స్వతంత్రులైనారు. ఈ తిరుగుబాటుల అణుచుటలో సుల్తాన్ విఫలగట వలన ఉత్తేజితులైన ముస్లిం సర్దారులు హసన్ గంగు బహ్మనీ నాయకత్వాన్న క్రీస్తు శకం 1347లో తిరుగుబాటు చేసి గుల్బర్గాలో స్వతంత్ర బహ్మనీ రాజ్యస్థాపన చేశారు. అదే సమయంలో గుజరాత్ నందు తాగి తిరుగుబాటు చేయగా సుల్తాన్ దౌలతాబాద్ నుండి అచటికు వెళ్ళి ఆ తిరుగుబాటును అణిచాడు. తాగి తప్పించుకుని సింధుకు పారిపోయి అచట కుట్రలు పన్నసాగాడు. అతనిని అణచుటకు సుల్తాన్ సింధు వెళ్తూ మార్గమధ్యమున ధట్టా సమీపమున జ్వర పీడితుడై క్రీస్తు శకం 1351లో ఇహలోక బాధల నుండి విముక్తి పొందాడు. బాధయును అన్నట్లు సుల్తాన్ మరణంతో అతని బాధ ప్రజలకు, ప్రజల బాధ అతనికి తప్పింది. మహ్మద్ వైఫల్యానికి కారణాలు. మహ్మద్కు నిర్మోహమాటంగా, ధైర్యంగా సలహాలు ఇవ్వగల సలహాదారులు లేరు. ఈ విషయంలో అట్టి సలహాదారులు గల అల్లావుద్దీన్ ఖిల్జీ అదృష్టవంతుడు. అందువలన అతని ప్రయోగాత్మక సంస్కరణలోని గుణదోషములను చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అదీనుగాక ఇతరుల సలహాలను పాటించగల సహనం, విశాల హృదయం సుల్తాన్లో లేవు. పరిపాలనా వ్యవహారాలలో సుల్తాన్కు ఆచరణాత్మక దృష్టి, లౌక్యం లోపించాయి. అతని ఆలోచనలు కాలానుగుణ్యంగా లేవు. అవి భావితరాలకు చెందినవి. అందువలనే లేన్పూల్ అన్నట్లు సదుద్దేశాలు, ఉదార భావాలు ఉండి కూడా ఓరిమి, తుల్య దృష్టి, సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడంతో మహ్మద్ బిన్ తుగ్లక్ ఘోర పరాజయం పొందాడు. విశ్వాసపాత్రులైన ఉద్యోగులు, సమర్థవంతమైన సైన్యం, శూరులైన సేనానులు లేకపోవటం వలన విదేశాంగ విధానంలో విజయాలు సాధించే అవకాశాలు క్షీణించాయి. తుదకు సుల్తానేట్ కూడా భరణి ముందు తన వైఫల్యాన్ని అంగీకరించి ఈ విధముగా అన్నాడు: నా రాజ్యం రోగగ్రస్తమైంది. ఏ చికిత్స దానిని బాగు చేయలేదు. వైద్యుడు తలనొప్పి కుదిరిస్తే జ్వరం వస్తుంది, జ్వరము తగ్గిస్తే మరొక ఇబ్బంది ఏదో ఎదురవుతుంది. అదేవిధంగా నా రాజ్యంలో అనేక తిరుగుబాట్లు చెలరేగాయి. ఒక తిరుగుబాటును అణిచివేస్తే వేరొకటి మరొక చోట ప్రత్యక్షమవుతుంది. అతనిలో తొందరపాటుతనము, మొండితనము, ప్రతిఘటన, భరించలేని మనస్తత్వము మున్నగు అవలక్షణాలున్నాయి. అతని ఔదార్యము, న్యాయశీలతను, అతనిలోని క్రౌర్యము మరుగుపరిచినది. అందువలనే అతడు పిశాచ హృదయము గల భూతమని వర్ణింపబడ్డాడు. మానవ మనస్తత్వమును అవగాహన చేసుకోలేకపోయిన సుల్తాన్ ప్రజామోదము పొందని సంస్కరణలెంత మంచివైనను ఆచరణయోగ్యములు కావని గ్రహించలేకపోయినాడు. ఘనత. ఢిల్లీ సుల్తాన్లోనే కాక మధ్యయుగ భారతదేశ చక్రవర్తుల్లో కూడా విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవాడు మహ్మద్ బిన్ తుగ్లక్. ముస్లిం ప్రభువులలో అంతటి విద్యావంతుడు లేడనే ఖ్యాతిని గడించినవాడు. మహ్మద్ వ్యక్తిగత జీవితం ఆదర్శప్రాయమైనది. ప్రభువర్గ లక్షణాలైన స్త్రీలోలత్వం, మద్యపాన సక్తత అతనిలో లేవు. మతపరంగా అతని అభిప్రాయాలు చాలా ఉదారమైనవి. మూఢాచారాలు అతనికి గిట్టవు. హిందూ సమాజంలోనున్న సతీ సహగమన దురాచారము నిషేధించాడట. మత విషయకంగా హిందువులను అతడు హింసించలేదు. వారిని అతడి ఉన్నత పదవులతో నియమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ వలనే రాజకీయాలలో మతాధికారుల జోక్యం అతడు సహించలేదు. రాజకీయ విధానాలు స్వతంత్రంగా రూపొందించాడు. అందువలన సనాతన ముస్లింలతను మతద్రోహి, హెర్టిగ్గా వర్ణించారు. కానీ మహ్మద్ దైవభక్తిపరుడు. ఖురాన్ క్షుణ్ణంగా చదివినాడు. దైవ ప్రార్థనలు క్రమబద్ధం చేసేవాడు. మహ్మద్ సహజంగా దయాదాక్షిణ్యాలు, ధర్మబుద్ధి కలవాడు. దాన ధర్మాలు అపారంగా చేశాడు. ధర్మాసుపత్రులు నిర్మించాడు. విద్యా సంస్థలకు విరాళములు ఇచ్చాడు. పేదలను ఆదుకున్నాడు.
కర్మాగారములను నెలకొల్పి వేల కొలది కార్మికులకు పని కల్పించాడు. సార్వభౌమ ఆశయాలలోనూ ప్రభుత్వ సంస్కరణలందు ఆసక్తిలోనూ అల్లావుద్దీన్ ఖిల్జీకి తీసిపోవాడు కాదు. పైగా అతనిలో లేని విద్యా సంస్కారాలు మహమ్మద్లో కనిపిస్తాయి. ఆ సద్గుణాలతో పాటు మహమ్మద్లో కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి. అవి అతని మంచి గుణాలను మరుగుపరిచాయి. అతడి తొందరపాటు మనిషి. అతని విధానాలు ఆదర్శప్రాయాలే కానీ అవి ఎంతవరకు ఆచరణ సాధ్యలో అతడు గమనించేవాడు కాదు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే మొండి ధోరణితో వ్యవహరించేవాడు. ఇతరుల సలహాలను మన్నించేవాడు కాదు. ప్రజాభిప్రాయం కూడా పరిగణలోనికి తీసుకునక యథేచ్ఛగా తన సంస్కరణలు అమలు జరిపేవాడు. అతని దయా స్వభావం అస్థిరమైన దయాశీలమైన మహమ్మద్ కోసం వచ్చినప్పుడు రాక్షసంగా వ్యవహరించేవాడు. ఇతరుల సలహాలు మన్నించేవాడు కాదు. ప్రజాభిప్రాయం కూడా పరిగణలో తీసుకొనక యథేచ్ఛగా తన సంస్కరణలను అమలు పరిపేవాడు. స్వల్ప నేరాలకు సైతం మరణదండన విధించేవాడు. అతనిని దర్శించటానికి వెళ్ళిన వారు బయటకు వచ్చి తమ తల ఉన్నదో లేదో అని తడుము చూసుకునేవారట. అందువలన భరణి వంటి సమకాలిక చరిత్రకారులు మహమ్మద్ను విరుద్ధ గుణ నిలయనుగా మిక్సర్ ఆఫ్ ఆపోజిట్ క్వాలిటీస్ వర్ణించారు. అంతటి మహాపండితుడు సైతం తనని బిరుసుగా మూర్ఖంగా వ్యవహరించాడు. ఈ విపరీత గుణాలను గమనించి ఎల్ఫిన్స్టోన్, హెవెల్, విఎస్ స్మిత్, ఎస్ఆర్ శర్మ, సత్యనాదయ వంటి విదేశీ స్వదేశీ చరిత్రకారులు మహమ్మద్ ఉన్మాది ఏమోనని అనుమానపడినారు. కానీ వాస్తవానికి అతడు ఉన్మాది కాదు. వాస్తవానికి దృక్పథము లౌక్యము లేని దురదృష్టవంతుడు. ఈశ్వరి ప్రసాద్ గార్డెన్లు, బ్రౌన్లు అభిప్రాయపడినట్లు మహమ్మద్ దురదృష్టవంతుడు, ఆదర్శవాది, ఇస్టార్డ్ ఐడియలిస్ట్. తుగ్లక్ వంశ వృక్షం చూసుకున్నట్టయితే గియాస్ ఉద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 25 అంటే 5 సంవత్సరాల పాటు ఇతను పరిపాలించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుండి 51 వరకు ఇతను పరిపాలించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫతే ఖాన్. ఓకే. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుండి 88 వరకు ఇతను పరిపాలించారు. రెండవ గియాస్ ఉద్దీన్ తుగ్లక్ 1388 నుండి 89 వరకు. అబూ బాకర్ 1389 నుండి 90కి. మహమ్మద్ షా 1390 నుండి 94. హుమాయూన్ అల్లావుద్దీన్ సికిందర్ షా 1394. నస్రత్ షా దురాక్రమణదారుడు. నస్రుద్దీన్ మహమ్మద్ షా 1394 నుండి 1413 వరకు. ఢిల్లీ సల్తనత్ల పతనమునకు గల కారణాలు. రెండవ తరియన్ యుద్ధంతో క్రీస్తు శకం 1192 భారతదేశంలో ముస్లింల అధికార స్థాపన జరిగింది. క్రీస్తు శకం 1206లో ఆరంభమగు బానిస వంశ సుల్తానుల పాలనా కాలం నుండి వారి అధికారం విస్తరించి ఖిల్జీ తుగ్లక్ వంశాల కాలాలలో దాదాపు భారతదేశమంతా ఆధీనమైంది. తుగ్లక్ వంశ అవసాన దశలో మొదలైన ఢిల్లీ సుల్తాన్ల అధికార క్షీణత సయ్యద్, లోడీ వంశీయుల కాలాలలో వేగం నందుకుని తుదకు క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో వారి అధికారం అంతర్హితమైనది. ఇందులో అనేక కారణాలు కలవు. ఢిల్లీ సుల్తాన్ల నియంతృత్వ అధికారాలు. ఢిల్లీ సుల్తాన్లు నిరంకుశాధికారులు నిర్వహించారు. అధికారులు శాసన నిర్మాణ, సైనిక, న్యాయ సుల్తాన్ నందే కేంద్రీకరింపబడ్డాయి. సుల్తాన్ సమర్థుడైనచో రాజ్య నిర్వహణ స్వయంగా జరిగేది. అలజడులు, అశాంతి నెలకొని ప్రజా జీవితం దుర్భరంగా తయారయ్యేది. స్వతంత్ర రాజ్యాల స్థాపనకు, విదేశీ దండయాత్రలకు అవకాశం లభించేది. బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి ప్రతిభావంతులైన సుల్తాన్ల కాలాలలో ఢిల్లీ సుల్తాన్కు సురక్షితంగా ఉంది. కైకుబాద్, మహమ్మదాబాద్ వంటి దుర్బలుల కాలాలలో ఢిల్లీ సామ్రాజ్యం కుదించుకుపోయింది. సరియకు వారసత్వ విధానము లేకపోవటం. క్రమబద్ధమగు వారసత్వ విధానం లోపించటం వలన తరచుగా వారసత్వ యుద్ధములు చెలరేగి ఆర్థిక సైనిక నష్టములు జరుగుటయే కాక సుల్తాన్లు రాజ్య నియంతల చేతిలో కీలుబొమ్మలయ్యారు. రాజ్యంలో ముఠా తత్వాలు పెరిగి శాంతి భద్రతలు కొరవడేవి.
కుతుబుద్దీన్ తర్వాత ఆరామ్ షా, ఇల్టుట్మిష్ల మధ్య ఇల్టుట్మిష్ మరణానంతరం అతని వారసులకు రక్నుద్దీన్, ఫిరోజ్ రజియా, బహ్రామ్ల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత అతని వారసుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు ఢిల్లీ సల్తనత్కు బలహీనపరిచాయి. అవి అంతరంగిక తిరుగుబాటులను, విదేశీ దండయాత్రలను ప్రోత్సహించాయి. అసమర్థులైన ఢిల్లీ సుల్తాన్లు. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత సుల్తాన్లైన తుగ్లక్ వంశం వారు ఆ తర్వాత వచ్చిన సయ్యద్లు, లోడీలు సమర్థులు కారు. వారిలో బాల్బన్కు, అల్లావుద్దీన్ ఖిల్జీకి సాటి అయిన వారెవ్వరూ లేరు. తైమూర్ దండయాత్ర కాలము నాటి ఢిల్లీ సుల్తాన్ నజీరుద్దీన్ మహ్మద్ రాజధానిని శత్రువు చేసి పారిపోయిన బీరువు. తదుపరి అధికారంలోకి వచ్చిన సయ్యద్లు, లోడీలు తమ ఉనికిని పోరాడజొచ్చిన దుర్బలులు. వారి కాలమంతా తిరుగుబాటుల అంచుటలోనే గడిచిపోయింది. స్వతంత్రించిన రాజ్యాలను వారు పునరాక్రమించలేకపోయారు. చివరి 2 వంశాల వారు నామమాత్రపు సుల్తాన్లే. వారిలో కొందరు భోగలాలసులు, మరికొందరు రాజనియంతల చేతులలో కీలుబొమ్మలు. చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీ కేవలం కొన్ని గంటల పాటు జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో సర్వము కోల్పోయాడు. కావున చివరి దశలోని సుల్తాన్ల దౌర్బల్యము ఢిల్లీ సల్తాన్ల పతనంకు ప్రబల కారణమైనది. ఢిల్లీ సర్దారుల్లో ప్రభుభక్తి కొరవడుట. ఢిల్లీ సర్దారుల్లో తొలితనున్న స్వామి భక్తి కానీ, కార్యదక్షతలు కానీ లేవు. వారు అధికార కాంక్షపరులు, విషయలోలురు అయిరే. వారిలో ముఠాతత్వం ప్రబలినది. అధికార దాహంతో వారిలో వారు పెనుగులాడుచు సుల్తాన్ అధికారంను కూడా బలహీనపరిచారు. ముఠాతత్వాల వలన పరిపాలనా వ్యవస్థ కుంటుపడింది. సయ్యద్ల కాలంలో రాజనియంతలు ఎక్కువయ్యారు. తమను అదుపులో ఉంచుటకు ప్రయత్నించిన ఇబ్రహీం లోడీని అణుచుటకు అతని సర్దారులు కాబూలు ప్రభువగు బాబర్ను ఆహ్వానించాడు. ఇట్లు ఢిల్లీ సర్దారుల స్వార్థ చింతన, అధికార కాంక్ష ఢిల్లీ సల్తనతలను బలిగొన్నవి. సైనిక బలహీనత. నిరంకుశ రాజరికాలిప్పుడు పటిష్టమైన సైనిక శక్తి మీద ఆధారపడి ఉంటాయి. సైన్యమునందు క్రమశిక్షణ, శక్తియుక్తులు, ధైర్య సాహసాలు ఉన్నంతకాలం అది ప్రభువును కాపాడుచు రాజ్యాన్ని వృద్ధి చేస్తుంది. శక్తివంతమైన సైనిక యంత్రాంగ సాయంతోనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన సామ్రాజ్యమును సువిశాలమునర్చుటే కాక క్రూరులైన మంగోలుల దాడుల నుండి ఢిల్లీ సామ్రాజ్యమును కాపాడాడు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో సైనిక వ్యవస్థలో అతడు అవివేకంగా ప్రవేశపెట్టిన మార్పుల వలన క్రమశిక్షణ లోపించి సైన్యం నిర్వీర్యమైంది. దుర్బులైన సయ్యద్, లోడీ వంశ సుల్తాన్ల కాలాలలో సైన్య పరిస్థితి మరీ దిగజారింది. లోడీల సైనిక బలహీనత, క్రమశిక్షణ రాహిత్యము మొదటి పానిపట్ యుద్ధంలో విదితమైంది. తత్ఫలితంగా మొఘలు వంశ స్థాపన జరిగింది. సామ్రాజ్య విస్తీర్ణత. ఢిల్లీ సామ్రాజ్యం క్రమక్రమంగా వృద్ధి చెంది ఖిల్జీల కాలంలో దక్షిణాపథములకు కూడా విస్తరించింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలానికి అది అతి విశాల సామ్రాజ్యంగా రూపొందింది. అందులో 23 రాష్ట్రాలు ఉండేవి. వార్తా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు సరిగా లేని ఆ రోజులలో దూర ప్రదేశాలను అదుపులో నుంచుట అమిత కష్టంగా ఉండేది. చెండ శాసనుడైన బాల్బన్ కాలంలో కూడా బెంగాల్ గవర్నర్ అయిన తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు చేసి సాహసించాడు. క్రీస్తు శకం 1336లో ఓరిగల్లు, కాంపిల్యంలలో 1338లో బెంగాల్లో, 1347లో గుల్బర్గాలో స్వతంత్ర రాజ్యంలో అవతరించినప్పుడు వాటిని అణుచుట అసాధ్యమైంది. దుర్బలులు, అసమర్థులు సుల్తాన్లైనప్పుడు దూర ప్రాంతాల పాలకులు స్వతంత్రం ప్రకటించారు. హిందువుల ఎడల సుల్తాన్ల వైఖరి. ఢిల్లీ సల్తనత్లో అధిక సంఖ్యాక ప్రజలు హిందువులు. ముస్లింల రాజ్యస్థాపన అనంతరం హిందువులను తమ అధికారంకు సుముఖులుగా చేసుకున్నట ప్రయత్నించలేకపోవటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, సికందర్ లోడీల వంటి సుల్తాన్లు వారిని సాంఘికంగా, ఆర్థికంగా, మతపరంగా హింసించారు. వారి దేవాలయాలను ధ్వంసం చేయించారు. ఇల్టుట్మిష్ ఉజ్జయినిలోని మహంకాళి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఫిరోజ్ షా నగర్కోట్లోని జ్వాలాముఖి ఆలయాన్ని, పూరిలోని జగన్నాథ ఆలయాన్ని నాశనం చేశాడు. హిందువుల పవిత్ర నదీ జలంలో స్నానమాడుటను సికందర్ లోడీ నిషేధించాడు. సుల్తాన్లు కొందరు బలవంతంగా మత మార్పిడులు జరిపించారు. వారిపై అవమానకరమైన పన్నులు విధించారు. ఈ విధంగా బాధితులైన హిందువులు ప్రతీకార వాంఛతో ఢిల్లీ సల్తనత్ పతనమునకు యథోచితముగా దోహదం చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రయోగాత్మక చర్యలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలము నాటి రాజధాని మార్పిడి, రాగి నాణాల చలామణి, గంగా యమున అంతర్వేదుల శిస్తు హెచ్చింపు, కోర్సాన్ దండయాత్ర వంటి ప్రయోగాత్మక చర్యలు ప్రజలలో, ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని, అసౌకర్యమును, భయాందోళనను కలిగించాయి. ఆ అసంతృప్తి 22 తిరుగుబాటుల రూపంలో బహిర్గతమై ఢిల్లీ సామ్రాజ్యంలో తీవ్ర సంక్షోభంలో ముంచివేశాయి. తన సామ్రాజ్యంలో పలు ప్రాంతాలలో
బయలుదేరిన ఆ తిరుగుబాటులు అణుచుటకు అతడు అనేక విఫల ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. తత్ఫలితంగా దక్షిణాన మధుర, కాంపిల్యము, ఓరుగల్లు, గుల్బార్గాలలో, ఉత్తరాన గుజరాత్, మాల్వా, అయోధ్య, బీహార్, బెంగాల్లో స్వంత రాజ్యాలు తలెత్తాయి. ఇట్లు ప్రసిద్ధి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలముననే ఢిల్లీ సల్తనత్ పతనం ప్రారంభమైంది. ఫిరోజ్ షా విధానాలలోని లోపాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాల వలన ప్రారంభమైన ఢిల్లీ సల్తనత్ క్షీణతను అరికట్టుటకు గొప్ప యోధుడు, రాజనీతిజ్ఞుడు అగు వారసుడు అవసరం. కానీ ఫిరోజ్ షాలో ఈ లక్షణాలు మృగ్యం. పైగా అతను తన విధానాలచే ఢిల్లీ సామ్రాజ్య పతనమును వేగిరపరిచాడు. స్వతంత్రం ప్రకటించిన సామంత రాజ్యాలను పునరాక్రమించుట కథడెట్టి ప్రయత్నాలు చేయలేదు. సైనిక నిర్వహణలో అతను ప్రవేశపెట్టిన వారసత్వ విధానము, జాగీర్దారీ విధానము, బానిసల మితిమీరిన కారుణ్యమును ప్రదర్శించి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటాం. పరమత ద్వేషమునగు లోపభూయిష్టమైన అతని విధానాలు ఢిల్లీ సల్తనత్ పతనమునకు దోహదం చేశాయి. స్వతంత్ర రాజ్యాల స్థాపన. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించేంత విశాల సామ్రాజ్యాన్ని మరే ఢిల్లీ సుల్తాన్ పరిపాలించలేదు. అతని కాలంలో ఢిల్లీ సామ్రాజ్యంలో 23 రాష్ట్రాలు ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు రాజ్యక్షీణత కూడా అతని కాలంలోనే ఆరంభమైంది. అతని విధానాల వలన అసంతృప్తులైన సామంతులు అనేకులు తిరుగుబాటులు చేసి స్వతంత్రం ప్రకటించారు. క్రీస్తు శకం 1335లో మాబార్ నవాబైన జలాలుద్దీన్ హసన్ షా స్వతంత్రం ప్రకటించి సుల్తాన్ బిరుదం ధరించినాడు. క్రీస్తు శకం 1336లో ముసునూరి కాప నాయకుడు ఓరుగల్లు ఆంధ్రంగా స్వతంత్ర రాజ్యం ఏర్పరిచి ఆంధ్ర సురత్రానాగా ప్రకటించుకున్నాడు. అదే సంవత్సరంలో హరిహర బుక్కరాయ సోదరులు తుంగభద్ర నదీ తీరాన ఆనెగుందిలో విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ చేశారు. క్రీస్తు శకం 1338లో ఫక్రుద్దీన్ ముబారక్ షా బెంగాల్లో స్వతంత్ర రాజ్యం స్థాపించినాడు. క్రీస్తు శకం 1340లో అయోధ్యయందు ఐనుల్ ముల్క్ స్వతంత్రుడైనాడు. దక్షిణాన క్రీస్తు శకం 1347లో అలావుద్దీన్ హసన్ గంగూర్ నాయకత్వాన గుల్బర్గా కేంద్రంగా మరొక స్వతంత్ర రాజ్యం స్థాపితమైంది. ఫిరోజ్ షా వారసుల కాలంలో క్రీస్తు శకం 1398లో జాన్పూర్ నందు మాలిక్ సర్వర్ క్రీస్తు శకం 1401లో గుజరాత్ నందు స్వాతంత్రం ప్రకటించారు. అదేవిధంగా మేవార్లో రాణా కుంభా స్వతంత్రుడైనాడు. కామ్దేశ్, సింధు ప్రాంతాలు కూడా స్వతంత్రించాయి. ఈ విధంగా స్వతంత్రించిన ప్రాంతాలు పునరాక్రమింపబడకపోవటచే ఢిల్లీ సామ్రాజ్యం క్షీణించిపోయింది. విదేశీ దండయాత్రలు. ఢిల్లీ సుల్తనత్కు బాగా బలహీనపరిచినవి పదే పదే పునరావృతమైన మంగోల్ దండయాత్రలు. ఇల్టుట్మిష్ కాలంలో చంగీజ్ ఖాన్ నాయకత్వాన ప్రారంభమై మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం వరకు కొనసాగాయి. పరమక్రూరులైన మంగోలుల దండయాత్రల వలన అపార జన నష్టం, సైనిక నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీ సుల్తాన్లు తమ కాలాన్ని సాధనా సంపత్తులను మంగోల్ను ఎదిరించటంలో వినియోగించటం వలన వారు తమ రాజ్య క్షీణతను అరికట్టలేకపోయారు. ఢిల్లీ సుల్తానత్కు గొడ్డలి పెట్టు వంటిది. క్రీస్తు శకం 1398లో జరిగిన తైమూరు దండయాత్ర భారతదేశం మీద జరిగిన ఏ ఒక్క దండయాత్రలోనూ ఈ దండయాత్ర వలన కలిగినంత నష్టం సంభవించలేదు. జన నష్టంతో పాటు అపారమైన ఆస్తి నష్టం జరిగింది. రాజధాని నగరమైన ఢిల్లీ సర్వనాశనమైంది. 3 నెలల పాటు ఢిల్లీలో సుల్తానే లేడు. అట్టి పరిస్థితుల్లో సుల్తాన్ అంటే భయగౌరవాలు నశించాయి. సామంతులు స్వతంత్రం ప్రకటించారు. ఢిల్లీ సల్తనత్ ఆశని పాతం వంటిది బాబర్ దండయాత్ర. తైమూర్ వారసులలో ఒకడైన బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చి క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని వధించుటతో లోడీ వంశంతో పాటు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కూడా అంతమయ్యి మొఘలుల సామ్రాజ్య స్థాపన జరిగింది. సారాంశం. తుగ్లక్ వంశీయులు కరౌనా తెగకు చెందిన తురష్కులు. తుగ్లక్ వంశస్థాపకుడు గియాజ్ ఉద్దీన్ తుగ్లక్ అల్లావుద్దీన్ కాల సామాన్య సైనికులుగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించిన గియాజ్ మంగోలుల దండయాత్రలు ఎదుర్కొన్నట్లో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి దీపాల్పూర్ గవర్నర్ అయ్యారు. ముబారక్ షా ఖిల్జీని తుదముట్టించిన నాసరుద్దీన్
నాసరుద్దీన్ ఖుస్రూ హతమార్చి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. ఢిల్లీ సుల్తాన్గా అతడు తీసుకున్న ఉదార చర్యలు చేపట్టి ప్రజాహిత కార్యక్రమాలు గియాజ్ను ఢిల్లీ సల్తనత్ యుగామా షేర్షాగా చేశాయి. అతని రెవెన్యూ సంస్కరణలు సైన్యాన్ని పటిష్టపరిచాయి. తన న్యాయ సంస్కరణల ద్వారా గియాజ్ శిక్షల కఠినం తగ్గించాడు. అమీర్ ఖుస్రో వంటి సుప్రసిద్ధ కవులకు అతని పోషణ లభించింది. విదేశాంగ విధానంలో కూడా గియాజ్ గణనీయ విజయాలు సాధించాడు. ఓరుగల్లు జాబ్నగర్లు ఢిల్లీ సామ్రాజ్యంలో చేర్చబడ్డాయి. బెంగాల్ ఢిల్లీ సామంతరాజ్యమైంది. మంగోలుల దండయాత్ర త్రిప్పికొట్టబడింది. గియాజ్ మరణాంతరం యువరాజు జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అను పేరుతో ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ కాక మధ్యయుగ భారతదేశ చక్రవర్తులలో కూడా విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవాడు మహమ్మద్. ముస్లిం ప్రభువుల్లో అంతటి విద్యావంతులు లేడని ఖ్యాతిని గడించినవాడు. అతడి అద్భుతమైన జ్ఞాపక శక్తి కలవాడు. దానశీలి, న్యాయశీలి, ఉదారుడు, పరమత సహనము గల హృదయుడు. కానీ అతనికి లౌక్యం తెలియదు, ఓర్పు తక్కువ. కొన్ని సందర్భాలలో క్రూరంగా వ్యవహరించేవాడు. అతనిలోని మంచితనము, క్రౌర్యము అతని ఉదార దయాగుణములు మరుగుపరిచాయి. మహమ్మద్ పాలనా రంగంలో ప్రవేశపెట్టిన ప్రయోగచర్యలు ప్రజల్లో అసంతృప్తికి రేకెత్తించాయి. అట్టి చర్యల్లో అపార ధన నష్టానికి తీవ్ర విమర్శకు గురి అయినది. అతని రాజధాని మార్పిడి అది వృధా ప్రయాసకు చిహ్నంగా మిగిలిపోయింది. అతని నాణాల సంస్కరణ వల్ల రాజ్యం తీవ్ర ఆర్థిక సంక్షోభంకు గురి అయింది. విదేశ వర్తకం స్తంభించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. గంగా యమున అంతర్వేదిలో శిస్తు హెచ్చించి అతడు చేసిన ప్రయత్నాలు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చకపోగా ప్రజలలో అసంతృప్తిని కలిగించి ప్రభుత్వాన్ని నష్టానికి గురిచేశాయి. అదేవిధంగా అతని వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కూడా విఫలమైంది. అతని కోర్సం దండయాత్ర ధన నష్టానికి దారితీస్తే దండయాత్ర సైనిక నష్టాన్ని కలిగించింది. మంగోలీయులు దండయాత్రలను విజయవంతంగా ఎదుర్కొనలేకపోయాడు. తుదకు విధానాల వలన తీవ్ర అసంతృప్తికి గురి అయి తిరుగుబాటు చేసిన సామంతులను కూడా అణచలేకపోయాడు. సమయానుకూలంగా వ్యవహరించే స్వభావం కాకపోవటం వలన, పరిస్థితులు అనుకూలించకపోవటం వలన, లౌక్యం కరువడటం వలన మహమ్మద్ పరాజయాల పాలయ్యాడు. మహమ్మద్ వారసుడుగా వచ్చిన ఫిరోజ్లో ధైర్య సాహసాలు, రాజనీతి, దూరదృష్టి లోపించాయి. అందువల్ల ఢిల్లీ సామ్రాజ్యంలో వేగం అందుకుంది. ఢిల్లీ సామ్రాజ్యంలో అనేక స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. కానీ పాలనా రంగంలో అతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు, కల్పించిన నీటి పారుదల సౌకర్యాలు, చేపట్టిన ప్రజాహిత నిర్మాణాలు, కార్యక్రమాలు ఆర్థిక ప్రగతికి దోహదం చేయడమే కాక ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాయి. అయితే బానిసల ఎడల అతని వైఖరి, అతని జాగీర్దారీ విధానము, పరమత ద్వేషము విచెత్తకి దోహదం చేశాయి. ప్రధాన రంజక పాలన నెలకొల్పినాడు. ఫిరోజ్ వారసులైన తుగ్లక్ షా, అబూబకర్, మహమ్మద్, అలావుద్దీన్, సికిందర్ షా, నసరుద్దీన్ మొహమ్మద్ మున్నగు వారి ఢిల్లీ సామ్రాజ్యం కుచించుకుపోయింది. క్షీణోన్ముఖమైన ఢిల్లీ రాజ్యాన్ని మరింత బలహీనపరిచినవాడు తైమూర్. మత వ్యాప్తికి, ధన సంపదకు ఢిల్లీపై దండయాత్ర జరిపి తైమూర్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా, సైనికంగా అపార నష్టానికి గురి చేశాడు. ఆ విపత్తు నుండి ఢిల్లీ సుల్తానత్ కోలుకోలేకపోయాడు. పతనావస్థలో ఉన్న తుగ్లక్ల అధికారాన్ని కూలద్రోసి కిజర్ ఖాన్ సమ్యద్ వంశాన్ని స్థాపించాడు. అతని వారసులు ముబా మహమ్మద్ షా, అలావుద్దీన్ అలాం షా అనువారు ముగ్గురు అసమర్థులే. వారు తమ ఉనికికి పోరాడిచొచ్చిన దుర్బలులు. వీరిని లోడీలో అధికారాన్ని చేజెక్కించుకున్నారు. లోడీ వంశస్థాపకుడు బహలోల్, ఇతని వారసులు సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ అనువారు. ఢిల్లీ సల్తనత్ ప్రాబల్యం పునరుద్ధరించుటకు వారు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాజనీతిజ్ఞత, దూరదృష్టి లేని ఇబ్రహీం లోడీ విధానాలు పానిపట్ యుద్ధానికి దారితీయగా ఆ యుద్ధంలో అతడు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘలుల పాలన ఆరంభమైంది. ఢిల్లీ సల్తాన్లోని వ్యవస్థాపరమైన లోపాలు, సర్దారుల స్వార్థము, ద్రోహచింతన, సైనిక బలహీనత, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ విధానాలలో లోపాలు, సామంత పాలకుల తిరుగుబాట్లు, విదేశీ దండయాత్రలు మొదలగు అంశాలు ఢిల్లీ సామ్రాజ్య పతనానికి దారితీశాయి.
ఇంగ్లాండ్ దేశపు వ్యాపారి పెట్టుబడిదారుడు సుప్రసిద్ధ బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ క్రీస్తు శకం 1558 నుండి 1603 కాలం నాటివాడు. ఒకే విలువగల రెండు నాణెములు చెలామణియందు ఉన్నచో తక్కువ లోహ విలువగల నాణెములు ఎక్కువ లోహ విలువగల నాణెములతో చెలామణిలో లేకుండా చేను అన్నది ఆయన సిద్ధాంతం. దండి రూపాయిలో 192వ భాగం. దివాన్లు మెత్తలు దిండ్లు అనుకొనుటకు ఉపయోగించబడిన దిండ్లు. దోకాని దుక్కాని రెండు కానులు. కాని అనున్నది ఒక నాణెము. కాని రూపాయిలో 64వ భాగము. బిన్ కుమారుడు మభారి నడవ దక్షిణ మలబార్ ప్రాంతము నుండి సింహలనముకు గాని భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలోకి గాని వెళ్ళుటకు నడవగా ఉపయోగించబడినది. తమిళనాడు తీర ప్రాంతం. తాస్ గరియాల్ కాలమును తెలియజేయు గంట, కాలమాపక గంట. తురష్కులు మధ్య ఆసియాకు చెందిన ఒక జాతి. అందులో ఇల్బారి, సెల్జుకా, కరౌనా, చాగ్తాయ్ మున్నగు తెగలున్నాయి. రిహ్లా ప్రయాణము యాత్ర. లంగ్ కుంటివాడు. తైమూర్ ఈలంగ్ అనగా కుంటివాడైన తైమూర్ అని అర్థం. సురత్రాణ అరబ్బీ పదమునకు సంస్కృతీకరణ సురత్రాణ. థ్యాంక్ యూ.